ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారని సెలవిస్తూ ఉన్నాడు. మీరు విని ఉన్నారని అను మాటకు పౌలు ఎఫెసీ వారికి వ్రాయనక్కరలేదు. ఎందుకనగా పౌలు 3 సంవత్సరములు ఎఫెసీలో పనిచేసెను కనుక ఆయన ఆ సంగతి ఎఫెసీయులు బాగా ఎరుగుదురు. ఇందును బట్టి ఈ పత్రిక ఎఫెసీయులకు వ్రాయబడలేదని తెలియచున్నది. అయితే అన్యులు వినినది ఏమి? మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన ఏర్పాట్లు అంటూ ఉన్నాడు. అనగా గృహ నిర్వాహకత్వమని కింద ఫుట్నోట్లో సూచిస్తూ ఉన్నాడు. అనగా పౌలు గారు అంటూ ఉన్నాడు, గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడను అని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలను చూస్తే, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడనని సెలవిస్తూ ఉన్నాడు. అలాగనే కొలస్సై పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనంలో కూడా ఈ గృహ నిర్వాహకత్వము అప్పగించినట్లు చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతినని సెలవిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు, ఒక ఇంటి యజమానుడు తన పనివారులకు తన గృహ నిర్వాహకత్వము పంచిపెట్టడి రీతిగా దేవుడు తన సేవకులకు ఆయన పనులు అప్పగించెను. మార్కు సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో, ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతి వానికి వాని పనిని నియమించి మెలకువగా ఉండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును అని సెలవిస్తున్నాడు. ప్రతి వానికి వాని పని అప్పగించెను. ఈ సత్యము ప్రతి ఒక్కరు గ్రహించి సభ్యులేమి పెద్దలేమి అమలులో పెట్టవలేను. పౌలునకు అనుగ్రహించిన వరము ఏదనగా అన్యజనులను ప్రభు యొద్దకు నడిపించుటయే. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15-16 వచనాలు గమనిస్తే, అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. అలాగనే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 26వ వచనాన్ని గమనిస్తే, అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా అందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పివేయి ఉన్న సంగతి మీరు చూసి ఉన్నారు, విని ఉన్నారని సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతినని అంటూ ఉన్నాడు. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచూ ఉన్నాను. పౌలు ఆ పని బహు చక్కగా నెరవేర్చి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.